జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాల్లో భాగంగా స్థానిక పోర్ట్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, యూసీడీ మహిళలు, విద్యార్థులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు భాగస్వామ్యమయ్యారు. యోగా శిక్షకుల సూచనలకు అనుగుణంగా వివిధ ఆసనాలు వేశారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఏకధాటిగా సాగిన కార్యక్రమంలో యోగాసనాలతో పాటు ఓం శాంతి ఆధ్వర్యంలో ధ్యానం కూడా చేశారు. ఈ క్రమంలో 78 ఏళ్ల వయసు కలిగిన ఉమామహేశ్వరరావు అనే వృద్ధుడు అత్యంత క్లిష్టమైన ఆసనాలు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభ్యులందరూ కరతాళ ధ్వనులతో ఆయన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారిని జె మాధవి, ఆయుష్ విభాగం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయ్, విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుడు కాశీ విశ్వనాథ్, ఎస్డిసి సత్యబాబు, పౌర సరఫరాల అధికారి భాస్కర్ రావు, జెడ్పీ సిఇఓ నారాయణమూర్తి, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, యూసీడీ సభ్యులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎడమ చెయ్యి మోకాలు దాటి బయటకు వచ్చి ఆ యాంకిల్ పట్టుకోవాలి. చేయగలిగిన వాళ్ళు చేయండి, బలవంతంగా వద్దు. నెమ్మదిగా తలని వెనక్కి త్రిప్పండి. స్పైన్ మెలదిప్పటం అన్నమాట. కుడి కాలుని వెనక్కి ఫోల్డ్ చేయండి. వెనక్కి ఫోల్డ్ చేసి ఆ పాదాన్ని ఎడమ తీసుకుని వదలండి. డీప్లీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ శ్వాస